నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు. నన్నయ్య యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి. ఫ్లెక్సీల వ్యవహారంలో తలెత్తిన వివాదం. ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నామన్న డిఐ దిలీప్. ఎన్ని కేసులు పెట్టినా సత్యమే గెలుస్తుంది. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ప్రతి పని ఫైళ్లు ఆన్లైన్ చేయాల్సిందే. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనన్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆటో డ్రైవర్లు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల వద్ద కూటమి నాయకులను పరిచయం చేసుకున్న అనంతరం నూతనంగా నిర్మాణం చేసిన ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. అక్కడ ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మాణం చేసిన భవనాలను ప్రారంభించి విద్యార్థులు ముఖాముఖి నిర్ణయించారు. హలో లోకేష్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మహిళలను అవమానపరిచిన, కించపరిచిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తేవలసి ఉందన్నారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని ఇందుకు మేము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. రాజకీయాల్లో నన్ను ఎంతో మంది ట్రోల్ చేశారని ఛాలెంజ్గా తీసుకుని జయించానని తెలిపారు. ఆయన వెంట సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, షట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జ్యోతిల నవీన్, ప్రిన్సిపల్ రామచంద్ర, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆరేనేమో ఉత్తమ మనకి చేస్తారు. అడ్జస్ట్ చేస్తున్నా నేను కూడా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన వేళ రాజానగరం నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీలను ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం చిలికి గాలివానలా మారింది. బత్తుల బలరామకృష్ణ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు వీసీ కార్యాలయంలో చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. వీసీ కార్యాలయం వద్ద డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి. అయితే ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ అటానమస్ కళాశాలలో జరిగిన విద్యార్థుల ముఖాముఖిలో ఉన్నారు. ఈ విషయంలో ఆయనకు
చేరటంతో వెంటనే టీడీపీ ముఖ్య నాయకులను అక్కడికి పంపినట్లు సమాచారం. రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఉన్నాయని, నా నియోజకవర్గంలో మాత్రం ఫ్లెక్సీలు లేకపోవటం ఏమిటని బత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. వీసీపీఏ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను మెడపై చేయి పెట్టి తోసేశారని తమ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పీఏను బయటికి పంపాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారని వివరించారు. మాకు తెలిసింటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆ వైస్ ఛాన్సలర్ గారు ఎందుకో మరి ఆ ఫ్లెక్స్ ఎందుకు పెట్టలేదు, పెట్టారు అని అంటున్నారు, పెట్టి తీస్తారని చెప్తున్నారు. పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు. ఆవిడకి ఏమైనా పైనుంచి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు, కానీ పెట్టారో పెట్టిన ఫ్లెక్స్ తీస్తారు అని చెప్తున్నారు. కానీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, అందరే ఉన్నాయి. ఎందుకు పెట్టలేదు అనేది జన సైనికులు కొంత బాధపడ్డ విషయం వాస్తవంగానే అందరినీ సముదాయించాం. ఆ సముదాయించే క్రమంలో బత్తుల వెంకటలక్ష్మి గారిని వీసీపీఏ తోశారు. ఈ వైస్ ఛాన్సలర్ గారు పీఏ తోయడం వల్ల కొంచెం జన సైనికుల్లో వీర మహిళల్లో కొంచెం ఉద్రిక్త అనేది ఏర్పడింది. కానీ అంతా సముదాయించాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి త్యాగాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా భార్యను తోసిన, బత్తుల వెంకటేశ్వర గారిని ఇబ్బంది పెట్టినా, నాకు ఫ్లెక్స్లు పెట్టకపోయినా ఇవన్నీ పెద్ద ఇష్యూలు కాదు. రాజానగరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్తించడం ఒక్కటే మేము ఎజెండాగా పనిచేస్తాం తప్ప ఎలాంటివన్నీ కాదు. జన సైనికులు కాస్త అంత ఏంటంటే ఆ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గారిని ఒక బీసీపీఏ అయ్యింది అతను తోయడం వల్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవం, కానీ దాన్ని కూడా మేము పరిగణలో తీసుకోం. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం. దీన్ని ఏమి ఇష్యూ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ధర్మబద్ధంగా ఉంటాం. ఏదో కుర్రాళ్ళ ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ సముదాయించాం. నా మాట వింటారు, పైన పవన్ కళ్యాణ్ గారి మాట ఇంకా శాసనంగా ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయరు, పొరపాట్లు చేయరు. ఏదో కొంచెం ఉద్రిక్త మాత్రం వస్తుంది. ఎందుకంటే అందరూ ఉన్నాయి, అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనివాడి కూడా ఫ్లెక్స్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యేది ఎందుకు లేదు, స్థానిక ఎమ్మెల్యే లేదని ప్రశ్నించడం మాత్రం వాళ్ళు కరెక్ట్. కానీ పెట్టింది తీస్తారని కూడా కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు. ముఖ్యంగా ఏంటంటే బత్తుల వెంకటలక్ష్మి గారు తోసినందుకు సార్ ఎందుకు చేశాం, కానీ వాళ్ళు ఎవరో స్పందించట్లేదు, దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదో మేమేదో లోపల ఫ్లెక్స్లు కట్టాము అన్నట్టుగా చెప్తున్నారు. మేమెవరు ఫ్లెక్స్లు, మా ఎక్కడెక్కడో ఫ్లెక్స్ కూడా లేదు సార్. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు వారిలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ అన్నారు. స్థానిక దాన్వాయిపేట ప్రభుత్వ ఎస్కివిటి ఉన్నత పాఠశాలలో రాజమహేంద్రవరం అర్బన్ మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ మొత్తం 7 థీమ్లతో ప్రాజెక్టులు ప్రదర్శించారని, మొత్తం 102 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఇక్కడ ప్రథమ స్థానం సాధించిన ప్రాజెక్టులు ఈ నెల 22వ తేదీ సోమవారం శ్రీ సత్యసాయి గురుకులంలో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కు అర్హత సాధిస్తాయన్నారు. జడ్జీలుగా డైట్ కళాశాల లెక్చరర్లు ఎంఎన్వి రాజేష్, ఆర్ సాయి రామకృష్ణారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు కె దమయంతి విచ్చేశారు. అర్బన్ ఎంఈఓ 2 రమ రజని, ఏసీకేవిటి హెచ్ఎం ఎంవిఎం సుబ్రహ్మణ్యం, డిఎంహెచ్ స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి పరస జగన్నాథరావు, సిఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, జె శ్రీనివాసరావు, పబ్బినేడి ప్రసాదరావు, ఇందిర, కోటేశ్వరి, నాగలక్ష్మి, కుమారి, సునీత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు రాజమహేంద్రం అర్బన్లో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైన్స్ ఫెయిర్కి మొత్తం 3 రకాలుగా ఏర్పాటు చేయమని ప్రభుత్వం వారు ఆదేశాలు ఇచ్చారు. అందులో గ్రూప్ 1 విద్యార్థులు గ్రూప్ తరపున ఆ ప్రాజెక్టు తీసుకురావాలా. ఈ గ్రూప్లో మొత్తం 7 థీములు ఉంటాయి.
అదేవిధంగా టీచర్స్ నుంచి ఒకటి, స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలా. మొత్తం ఈరోజు చూసినట్లయితే టీచర్స్ నుండి ఒక 15 ప్రాజెక్టులు వచ్చినాయి. విద్యార్థుల నుండి 25 ప్రాజెక్టులు తీసుకొని రావడం జరిగింది. ఇక గ్రూప్గా 85 ప్రాజెక్టులు తీసుకొని రావడం జరిగింది. విద్యార్థులు చాలా కష్టపడి వర్కింగ్ మోడల్ ఎక్కువగా చేసుకొని రావడం జరిగింది. ధర్మాకాల్ ద్వారా తీసుకొని రావద్దని చెప్పేసి అని ఆమె వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కనుక ఈ సైన్స్ ఫెయిర్లోన ఎక్కడా కూడా ధర్మాకోల్ ఉపయోగించలేదు. అందరూ కూడా ఒకరికి ఒకరు పోటీ పడి ఈ ప్రాజెక్టులు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మన జడ్జెస్గా డైట్ కాలేజీ నుండి 2 వచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుండి 1 వచ్చారు. వారు విద్యార్థులకు జడ్జిమెంట్ చేయటం జరుగుతుంది. వారు కూడా పక్షపాతం లేకుండా ఎవరైతే బాగా చేశారో వారిని సెలెక్ట్ చేయమని జడ్జెస్కి చెప్పడం జరిగింది. ఈరోజు సెలెక్ట్ అయిన వారు 22వ తారీఖున సత్యసాయి గురుకులంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉంది. అక్కడకు వీరు ఆ ప్రాజెక్టులు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఆ విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ విద్యార్థుల యొక్క మేధోశక్తికి ఇది ఒక పరీక్షగా, ఒక క్రియేటివ్గా, ఒక సైంటిస్టులు తయారవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ ప్రాజెక్టులు తయారు చేయడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్దన్న ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద శుక్రవారం సత్యమేవ జయతే నినాదాలతో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వ తీరును, అక్రమ కేసులను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు టీకేతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్ తదితరులు విచ్చేశారు. వారు మాట్లాడుతూ బీజేపీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాసరావు, మేడవరపు భద్రం దొర, కె లాజర్, చామర్తి లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, చిన్న మురళీకృష్ణ, నల్లా వీర్రాజు, శాఖా పుల్లారావు, బత్తిన చంద్రారావు, జేటి రామారావు, డాక్టర్ రాజశేఖర్, కొవ్వూరి శ్రీనివాసరావు, తాడి సూరిబాబు, సత్యప్రసాద్, సురేష్, ఇజ్జరౌతు, సత్యనారాయణ, వై వీరభద్రరావు, కిషోర్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చారండి. అదొక కాంగ్రెస్ వారికి ఒకటే మాట అండి, 200 సంవత్సరాలు కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, ఖండించండి అక్రమ అరెస్టులని, ప్రభుత్వ సంస్థ కుట్రపూర్తమైన ఆరోపణలు చేస్తూ కేసులు మరి రిజెక్ట్ అవ్వడం మరి ప్రజాస్వామ్యంలో పెద్ద పీట. అక్రమ కేసుల్ని జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నగరంలో చేపట్టే ప్రతి ప్రగతి పని ఆన్లైన్ అవ్వాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పనులను ప్రగతిని ఆరాధిస్తారు. ఈ సందర్భంగా నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి ప్రగతిపై డివిజన్ల వారీగా ఆరాధిస్తారు. వివిధ దశల్లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో పొందుపరచాలన్నారు. లెటర్ ఆఫ్
యాక్సెప్టెన్స్ వచ్చిన వారం రోజుల్లో పనులు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం కావాలని, ఒకవేళ ఎక్కడైనా జాప్యం జరిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో 1,57,00,000 రూపాయలతో చేపట్టిన రోడ్డుతో పాటు 50వ డివిజన్లో 1,50,50,00,000తో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎస్సీ రీటా, ఈఈ మదార్సా అలీ, డిఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ మంత్ ఎండ్ పెట్టేస్తుంది. ఈ మంత్ 10 days 10 days లో ట్యాంక్ స్టేజ్ చేసి ఫిల్ చేస్తారు 5% ఒకేసారి ఫిల్ చేస్తారు 10% చేస్తారు. వాళ్ళు మనిషి అక్కడ ఉంటారు, వాచ్మెన్ లాగా వాళ్ళే చేస్తారు. ఇది హ్యాండ్ ఓవర్ తర్వాత రీసెంట్లీ హౌ ఇట్ విల్ బి కంటిన్యూ అది కూడా అగ్రిమెంట్ లో రావాలి. అవన్నీ సార్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనం పెడుతుంది సార్ వైండము 10 ML రిపోర్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తవుతున్న పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు మహిళల ప్రాణమానాలకు రక్షణ కరువవుతుందని, కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మహిళా నాయకులు మాట్లాడుతూ, నగరంలో రోజుకో ఘటన జరుగుతోందని, ఈ వారంలో 2 ఘటనలు, ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో 20 సంవత్సరాల బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణం కోల్పోతే, నిన్న బీసీ హాస్టల్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు. నగరంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయో లేదో అర్థం కావటం లేదని అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు పాలు చేస్తున్నారని విమర్శించారు. సిటీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి పట్టికుటి కృష్ణవేణి, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, వాలంటరీ వింగ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి, కోర్నాని, అను యాదవ్, మాజీ కార్పొరేటర్ కాటం ప్రియాంక, కుమారి, విజయ్ కుమారి పాల్గొన్నారు. అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పడేయడం ఒకటి నేర్చు. అందుకే చాలా మంది భయపడి వాయిస్ బయట రాలేదంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రశ్నిస్తారు. ఆ బాధితులు బయటకు వచ్చి చెప్పాలంటేనే కూడా భయపడిపోతున్నారు. అంత విధంగా వీళ్ళు పోలీస్ వ్యవస్థ నడుస్తుందంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ మహిళ హోమ్ మినిస్టర్ ఇక్కడి నుంచి కనీసం 18 నెలలు చూసాం. ఈవిడి హోమ్ మినిస్టర్ గారు 18 నెలలు చూసాం. ఇటువంటి అరాచకాలు జరుగుతుంది. ఈవిడ తప్పుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ సంజయ్ రాణి గారు కూడా తప్పుకుంటే వేరే మహిళలకు రక్షణ కల్పించే వాళ్ళు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని భరించాలి. కాబట్టి ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏదో మరి ఇంత రాజమండ్రిలో ఈ దౌర్భాగ్యం జరుగుతున్నందుకు చూడడానికి వస్తున్నారా? నేను ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నాను లోకేష్ గారిని. లోకేష్ గారు, మీరు దే విషయం కోసం ఆడపిల్లలు ఎంతమంది మానభంగాలు జరిగినాయి అని లెక్కలేసుకుంటాకు వస్తున్నారా, లేదంటే ఆడపిల్లల్ని ఏ విధంగా రేప్ చేసి మరి చంపేస్తున్నారని లెక్కలేసుకుంటాకు వస్తున్నారా? మరి గతంలో మీ నాన్నగారు చూసుకున్నట్టయితే మరి పుష్పరాల రేవులో మరి ఎంతమందో ప్రాణాలు కోల్పోయారు. వాటికి లెక్కలేసుకుంటాకు వస్తున్నారా? మరి ఏ విధంగా రాజమండ్రిని పరిపాలించడానికి చూడడానికి ఏ విధంగా వస్తున్నారా అనేది మేము సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము. బీసీ హాస్టల్ నుంచి ఎస్సీ హాస్టల్ నుంచి ఆడపిల్లలు అర్ధరాత్రి 10 గంటలకు బయటకు వస్తే ఆ వార్డెన్ ఏం చేస్తున్నారు? అక్కడ లా అండ్ ఆర్డర్ మేము కాపాడతామని 3 రోజుల ముందు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఉక్కు పాదంతో బ్లేడ్ బ్యాచ్ని అనగదొక్కుతాం అన్నారు. అనగదొక్కారండి? మీరు అడిగారు కదండి వైసీపీ నేనొచ్చింది అని. మరి ఇదే ఆదిరెడ్డి వాసు గారు అనుచరుడు సత్యదేవ్ ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేస్తే బొమ్మూరు స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆ అమ్మాయి నాకు పెళ్లి చేయండి సార్ అంది. మీరు చేశారా న్యాయం అమ్మాయికి? బీసీ హాస్టల్లో నిన్నగాక మొన్న ఒక 2 నెలల క్రితం ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అరాచకాలు చేస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మార్గాని భరతరాం గారు, అను యాదవ్ గారు వచ్చి మాట్లాడితే దానికి మా మీద అన్యాయంగా 14 మంది మీద కేసు కట్టలేదా? కష్టాలు వచ్చినప్పుడు దృఢంగా ఉండాలని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాభారత ప్రవచన యజ్ఞం 22వ రోజుకి చేరుకుంది.
సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం కొనసాగిస్తూ వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు బృహదర్శుడు అనే ముని వచ్చినప్పుడు ధర్మరాజు తన కష్టాలను చెబుతూ ఇలాంటి కష్టాలు అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడని తెలిపారు. నీవు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్న నీ వెంట అన్నదమ్ములు ద్రౌపది, నీ హితం కోరే విప్రులు, వేదవేత్తలు ఉన్నారని, నీరు హాయిగా ఉన్నావని బదులిస్తాడు. ఈ సందర్భంగా నలదమయంతి కథను ధర్మరాజుకి చెప్తాడన్నారు. నలదమయంతి కథ కలిదోషం పోగొట్టే కథ అని శ్రీ సామవేదం పేర్కొన్నారు. మంత్ర శాస్త్రం ఘట్టం ఇందులో ఉందన్నారు. ఇందులో మంత్ర శాస్త్ర యజ్ఞ రహస్యాలుంటాయని అన్నారు. ఈ కథ వినడమే కాకుండా పారాయణం చేస్తే విశేషంగా ఉంటుందన్నారు. కారణం ఏంటో చెప్పాడు ఎవరు? జనక మహారాజు చెప్తున్నాడు. ఇక్కడ నివారణోపాయం జ్ఞానం, కారణం స్నేహం అన్నాడు. స్నేహం అంటే విషయముల పట్ల ఆసక్తి. స్నేహం అంటే జిడ్డు అంటుకోవడం అండి. ఇక్కడ విషయాలతో అంటుకోవడం అనే స్నేహమే మానసిక దుఃఖాలన్నిటి కారణం. ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళినా తెలుస్తుంది అది. విషయాలు అంటే వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సంఘటనలు కావచ్చు. వాటి పట్ల ఉన్నటువంటి స్నేహం చేతనే శోకం, సుఖం, భయం, ఆయాసం ఇవన్నీ కలుగుతాయి. స్నేహం అంత ప్రమాదం. ఈ స్నేహం ఏం చేస్తుందంటే ఆశని పెంచుతుంది. తృష్ణ, ఇది రెండవ ప్రమాదం. కానీ స్నేహం, తృష్ణ ఈ రెండు చాలా ప్రమాదమైనవి సుమా అని చెప్తూ, అందుకు తస్మా స్నేహం నలిప్సేత, దేనితో అంటుకోకూడదు. అంటుకోవడం వల్లే నా రాజ్యం అని అంటుకోవడం వల్ల అయ్యో పోయిందే అని బాధ కలుగుతుంది. కానీ విషయాసక్తే దుఃఖానికి మూలం, జ్ఞానమే దానికి విరుగుడు. ఒకే వాక్యం అండి. కానీ భగవద్గీతలోనే వేదాంతం లేదు, మొత్తం భారతమంతా. అందుకే భారతం వేదాంత జ్ఞానంలోకి పర్యవసింపజేయడానికే వచ్చినది. ఇది తెలుసుకోదాని పరమ లక్ష్యం అది. ఇక్కడ భారతం బాగా చదివితే ధార్మికమైన ప్రవర్తన తెలుసుకోవడమే కాదు, అడుగడుగున అభ్యాస వైరాగ్యములు వృద్ధి చెందడం కోసం. ఇది గమనించితే తెలుసుకోవాల్సింది. దానిలో నిష్ఠుడు ఉన్నాడు కనుకనే అంతరాజ్యం పోయినా నిలబడగలిగాడు. దుఃఖిస్తున్న దేనికి? బహుశా రాజ్యం పోయిందని కానీ దుఃఖిస్తున్నాడేమో అనుకుంటున్నాడు ఈ శౌనకుడు. అందుకు ఉదాహరణలన్నీ చెప్తున్నాడు. చెప్పగానే అప్పుడు మాట అన్నాడు, మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయండి, కాదని కాదు, సంపదల మీద ఆసక్తితోనో నేను దుఃఖపడుతున్నాను పోయిందని మీరు అనుకుంటున్నారేమో, కానీ నార్థోపభోగ లిప్సార్థం వియమర్థేప్సుతామమా, నేను ధనం వల్ల కలిగే భోగాల పట్ల ధనం మీద స్నేహంతో దుఃఖించడం లేదు. నా గృహస్థ ధర్మాన్ని నేను చెయ్యలేకపోతున్నానే, నన్ను ఆశ్రయించిన వారికి అన్నం పెట్టలేకపోతున్నానే అని దుఃఖపడుతున్నాను. అది స్వధర్మం, అది నిర్వహించలేకపోతున్నాను. నేను గృహస్థాశ్రమంలో ఉన్నే వర్తమానో గృహాశ్రమే, గృహాశ్రమంలో ఉన్న నేను ఆశ్రయించిన వారికి రక్షణ పోషణ ఇవ్వకపోతే ఎలాగ? పైగా గృహస్థ భోజనం వాడొక్కడి కోసం కాదు, గృహస్థ భోజనములో భాగాలుంటాయి. అవేమిటి అంటే దేవ, పితృ, మనుష్య, ప్రాణి, ఈ నలుగురి భాగం గృహస్థ భోజనం ఉంటుంది. కనుక వాళ్ళకి పెట్టకుండా వాడు ఒక్కడే తిన్నాడు అనుకో, వాడు దొంగ పాపాత్ముడు అంటారు ఇక్కడ. కనుక వాడు అనుభవించే దాంట్లో ఈ భాగాలు చేయాలి. దేవతలకి, పితృదేవతలకి, మనుష్యులకి, ఇతర ప్రాణికోట్లకి భాగం కల్పించబడింది. సంవిభాగో హి భూతానాం సర్వేషామేవ దృశ్యతే, ఇది కనబడుతున్న అంశం. అలాగే తనను ఆశ్రయించుకుని వచ్చినంటే అతిథి అభ్యాగతుల్ని ఎలా చూడాలంటే గృహస్థు ముందు సంతోషించాలి. అతిథులు వచ్చారంటే అంటే నాకు మనుష్య రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని సంతోషించి చక్షుర్దద్యాత్, మనోదద్యాత్, వాచం దద్యా సుభాషితం, ఉత్థాయ చాసనం దద్యాత్, ఏష ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మం. బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. అంటే ఒక కంట కనిపెట్టాలని చెప్పడం కాదు, ఏం లోక్కుపోతారు అని, అది కాదు. కంట కనిపెట్టుకోవాలంటే వాళ్ళు అడుగుతే చేయిద్దామని కాకుండా వాళ్ళకి ఏం అవసరమో గమనించుకోవాలి. చక్షుర్దద్యాత్. రెండవది మనోదద్యాత్, ఎప్పుడు పోతారో ఏమిటో అని కాకుండా ఆదర బుద్ధితో ఉండాలి, మనస్సు వాళ్ళ యందు పెట్టాలి. మూడవది సుభాషితం దద్యాత్, మంచి మాటలతో వాళ్ళని తృప్తిపరచాలి. అలాగే వాళ్ళు వచ్చినప్పుడు తను ఎదుర్కొని వెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టేది ఆసనం దద్యాత్, వాళ్ళకి అవి సమకూర్చుకోవాలి. చూశారు గృహస్థ ధర్మం ఎంత చక్కగా చెప్పాడు. ఒకటే మాట, గృహస్థ అయిన వాడు తన కోసం తాను వండుకు తినకూడదు, తింటే పాపం తిన్నట్టే. ఆత్మార్థం పాచయేన్నాన్నం న వృథా ఘాతయేత్ పశుం, తన కోసం తాను వండుకోకూడదు, అనవసరంగా జంతువుల్ని హింసించకూడదు. ఈ రెండు గృహస్థ ధర్మంలో ముఖ్యమైనవి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
దివాన్ చెరువు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ సిఐటియు అనుబంధం అధ్యక్షుడు అక్కిరెడ్డి గణపతి ఆధ్వర్యంలో దివాను చెరువు సిఐటియు ఆఫీసు వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు జెండాను ఎగరవేశారు. పూర్ణిమ రోజు మాట్లాడుతూ సిఐటియు 18వ జాతీయ మహాసభ విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరుగుతుందని, ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జెండా ఎగురవేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జనవరి 4న విశాఖపట్నంలో జరిగే రెడ్ మార్చ్ అనంతరం జరిగే బహిరంగ సభను తూర్పుగోదావరి జిల్లాలోని సిఐటియు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాలంకి లాజర్, తాళ్లపూడి మంగ, సతీష్, వసంతాలు, గౌరీ, విజయ్, బ్రహ్మరాజు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం సిఐటి అందరూ కూడా సిఐటి జెండాలు ఇవాళ ఎగరేయాలి అని చెప్పేసి చెప్పడం వల్ల శ్రీరామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం దేశవ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సేవా కార్యక్రమాల నిమిత్తం 1670 కోట్లు వెచ్చించిందని సంస్థల ప్రధాన కార్యదర్శి స్వామి సువీరానందజీ మహారాజ్ వార్షిక వివరాలు వెల్లడించారు. ఈ వివరాలను రాజమండ్రి రామకృష్ణ మఠం అధ్యక్షులు, మిషన్ కార్యదర్శి స్వామి పరిజయానందజీ మహారాజ్ ఇక్కడ తెలియజేశారు. దేశం మొత్తం 244 కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ సేవల ద్వారా ప్రయోజనం కలిగిందన్నారు. దేశంలో ఈ ఏడాది 9 నూతన శాఖా కేంద్రాలు ప్రారంభించగా రాష్ట్రంలోని నెల్లూరులో రామకృష్ణ మిషన్ నూతన కేంద్రం సేవలు ఆరంభించిందని ఆయన చెప్పారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా రామకృష్ణ మిషన్ కు భారత ప్రభుత్వం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, పలు జాతీయ, అంతర్జాతీయ సాధికారిక సంస్థల నుంచి పురస్కారాలు, గుర్తింపు లభించాయని స్వామీజీ వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.